మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఇది యాక్సిడెంటల్ గా జరిగే కారణాలు కూడా ఈ ఎస్ఎస్ ట్యాంక్ అనేది సిటీకి దగ్గరలో అన్ని హౌసెస్ ఉన్నందువల్ల రాత్రిపూట్ల తాగేవాళ్ళు కావచ్చు, లేదంటే చేపల వేటగాళ్ళు కావచ్చు, ఇతర వల్ల ఇది యాక్సిడెంటల్ గా జరిగే చూడుకోకున్న టైంలో జరిగిండొచ్చు. కానీ ఇది ఏ రకంగా జరిగిందంటే గత 5 years బ్యాక్ చెప్పుకోవచ్చు. వాళ్ళేమో ఇప్పుడు జరిగింది కదా, ఆ సంవత్సరం జరగలేదు కదా అనే మాట మాట్లాడచ్చు. కానీ ఇక్కడ ఎస్ఎస్ ట్యాంక్ నందు చూస్తే ఎక్కడ చూసినా ఒక మన ఎట్లుందంటే ఫారెస్ట్, ఇప్పుడు మనకు చూడు ఆత్మకూరు ఫారెస్ట్ నల్లమల్ల అడవి ఉన్నట్లు ఉంది. ఇది ఎస్ఎస్ ట్యాంక్ మాదిరి కనబడి ఉంటుంది లేదు. ఎందుకు ఈ రకంగా జరిగిందంటే గత 5 years లో ఏమాత్రం కూడా ఉన్న దీనికి జంగల్ క్లియరెన్స్ కాకోకుండా జరిగింది. కాబట్టి ఎక్కడి నుంచి ఏ మనిషి వస్తున్నాడు అనేది కూడా చూడలేని పరిస్థితి కనబడుతుంది. నేను ఈ మాట అన్నానని చెప్పేసి వాళ్ళు మరి వక్రీకరించి వేరే మాటలు మాట్లాడచ్చు. కావాలంటే వాళ్ళే నేరుగా వచ్చి ఇది ఏ టైంలో నుంచి రిపేర్లు కాలేదనేది వాళ్ళు కూడా తెలుసుకోవాలా. ఏదేమైనా కూడా ఇప్పుడే కలెక్టర్ గారి దగ్గర మాట్లాడడం జరిగింది. ఇది శాశ్వత పరిష్కారం. ఇది ఫెన్సింగ్ వేపియాలంటే 7 కిలోమీటర్లు, 7 కిలోమీటర్లకి దాదాపుగా 3 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. ఇప్పుడే కలెక్టర్ గారి దగ్గర కూడా మాట్లాడడం జరిగింది. ఏ మాత్రం ఫండ్ ఉన్నా కూడా ఖచ్చితంగా 3 కోట్ల రూపాయలు డిఎం ఫండ్లో కానీ ఈ ఇతర దీనికి కానీ ఇచ్చేదానికి ఉన్నామని చెప్పి కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. మరొక్కసారి ప్రజలందరికీ కూడా తెలియజేయడం ఏమంటే ఏ మాత్రం కూడా భయపడద్దండి. ఉన్న ట్యాంకులో నీళ్లు కాదు, కొత్త ట్యాంకులో ఎస్ఎస్ ట్యాంక్ నందు కొత్త దాంట్లో ఇది బాగా ఫిల్టర్ చేసి ఏ ఇబ్బంది లేకున్నట్ల నీళ్ళు ఇచ్చే బాధ్యత మేము అందరం కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మరింత ఇక్కడ ఎస్ఎస్ ట్యాంక్కి సెక్యూరిటీ ఎక్కువ శాతం పెంచి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి అన్ని విధాలుగా మేలు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. రాబోయే రోజుల్లో ఇలాంటిది ఏ మాత్రం కూడా ఇబ్బంది కలుపుకోకున్నట్ల, అదేవిధంగా అలాంటికి చేపలు పట్టే వేటగాళ్ళు కావచ్చు, ఇతరగా వాళ్ళు ఎవరైనా డ్రింకర్స్ కావచ్చు, డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది. ఇది సీరియస్ యాక్షన్. ఇది ఖచ్చితంగా వాళ్ళకి నాన్ అవైలబుల్ కేసు పెట్టి ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని కానీ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది. ఇది ఎవరిని ఏమాత్రం కూడా దీనికి వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ రకంగా పాల్పడే వాళ్ళకి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. మరొకసారి డిపార్ట్మెంట్ కూడా మీరు అన్ని శాఖలతో మీరు ఇన్వాల్వ్ అయ్యి చేసుకొని ఇది ప్రజలకి మేలు చేసే విధంగా మనం అందరూ ప్రయత్నిస్తామని చెప్పి ఇక్కడికి వచ్చిన కమిషనర్ ఇన్ఛార్జ్ కావచ్చు, ఎంఈ కావచ్చు, అదేవిధంగా వాటర్ సప్లై డిపార్ట్మెంట్ కావచ్చు, అందరూ కూడా ఒకటే కోరుకునేది ప్రజలు మనం అందరూ ఆరోగ్యం బాగుంటేనే అందరూ బాగుంటారు అనే దానికి మనందరం కూడా కలిసిమెలిసి ఇలాంటి విషయాలకి మనం అందరికి ఐకమత్యంగా ఉండి అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. నిన్న మన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆయన మరి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ని ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగిన 3 రోజులకి తర్వాత 4 రోజుల తర్వాత దాన్ని తీసేసి కూడా అంటే అది ఎప్పుడో 10 రోజులు అయిందో 12 రోజులు అయిందో జరిగి వారం అయింది. మరి ఇప్పుడు వారం తర్వాత మరి ఈరోజు ఆయన నిన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ని పరిశీలన చేసి ఇదంతా డెజర్ట్ మాదిరి తయారైపోయింది. ఇదంతా చెట్లు మొలిచిపోయినాయి. గత ప్రభుత్వం ఏం చేసింది, జంగల్ క్లీనింగ్ చేయలేదని మరి ఆయన అడగడం హాస్యాస్పదంగా ఉంది. అయ్యా
ప్రభుత్వం వచ్చి 2 నెలలు కాదు 2 సంవత్సరాలు అయింది. మరి మా ప్రభుత్వంలో మేము ఎప్పటికప్పుడు జంగల్ క్లియరెన్స్ చేస్తూ ఎప్పుడు కూడా మరి అక్కడ చెట్లు పెరుక్కోకుండా జాగ్రత్త పడినామని అందరికీ తెలుసు. మరి చెట్లకు 6 నెలల్లో సంవత్సరం గడువు ఇస్తే జంగల్ మాదిరే తయారవుతుంది. అక్కడ క్లీనింగ్ లేదు. జంగల్ క్లియరెన్స్ మీరు వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు 2 సంవత్సరాల్లో అవే చెట్లు, చిన్న చెట్లు ఈరోజు మాన్లై మరి ఉంటాయి. 2 సంవత్సరాల తర్వాత ఈ రోజు మీరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పైనకి పోయి 2 సంవత్సరాల తర్వాత ఈరోజు ఈ రకంగా మాట్లాడుతున్నారు. అసలు ఏ విధంగా మీరు దీన్ని సమర్థించుకొస్తున్నారో నాకు తెలియదు. కానీ నువ్వు వెళ్ళింది జంగల్ క్లియరెన్స్ దానికి కాదయ్యా స్వామి. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏ విధంగా జరిగింది, ఏ కారణం చేత జరిగింది, అంతా జరిగిపోయిన తర్వాత ఇప్పుడు వాచ్మెన్లు పెడతారంట. పుణ్యకాలం గడిచిపోయింది. కనీసం ఇప్పుడన్నా అటువంటి చర్యలు తీసుకోకపోగా మళ్ళా గత ప్రభుత్వం ఏం చేసింది? మా ప్రభుత్వం చేయలేదే అనుకుందాం. మా ప్రభుత్వం చేయలేదు కదా, చేయలేదనే కదా మీకంతా పట్టం కట్టిండేది. మరి మీరేం చేస్తున్నారు? నిద్రపోతున్నారా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఏదో అమాసకో పున్నానికో ఒక రోజు వచ్చి తూతూ మంత్రంగా మరి అక్కడక్కడ కార్యక్రమాలు చేసి నా పని అయిపోయింది అనుకొని మరి మీరు పూర్తి స్థాయిలో ప్రజలను విస్మరించి, ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా విస్మరించి మీ పని మీరు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం. గుంతకల్ నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్ధి గురించి మాకు ఒకసారి తెలియజేయండి అని మేము అడుగుతాం. ఒక్కటంటే ఒక కార్యక్రమం చెప్పుకునే కార్యక్రమం. ఇకపోతే గుంతకల్ నియోజకవర్గం విషయానికి వస్తే 2 సంవత్సరాల కాలంలో ఒక్కటంటే ఒక అభివృద్ధి జరగకపోగా కనీసం ఉన్న వాటిని కూడా భద్రపరచలేని స్థితిలో ఈరోజు ఇక్కడ పరిపాలన సాగుతూ ఉంది. గుంతకల్ నియోజకవర్గంలో చుట్టుపక్కల ఎక్కడ చూసినా ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ వీధికి వెళ్ళినా 3-4 బెల్ట్ షాపులు, అదేవిధంగా ప్రతి గ్రామంలోనూ దాదాపుగా మండలానికి 3 చోట్ల 4 చోట్ల గ్యాంబ్లింగ్ కార్యక్రమాలు. వీటికి తోడు మరి గాంజాయి కూడా, మత్తు పదార్థాలు కూడా ఇక్కడ రాజ్యం ఏలుతా ఉన్నాయి. యువత మత్తు పదార్థాలకు బానిసై చదువుల విషయంలో పూర్తి వెనకబడిపోతా ఉన్నారు. ఎన్నో రకాలుగా మరి ఆ రోజు మీ ప్రభుత్వం, మీ నాయకుడు ఇచ్చిన హామీలను చూసి ప్రజలందరూ కూడా ఎంతో ఆశతో మంచి పరిపాలన అందిస్తారని మీకు అందరికీ ఓట్లు వేసి గెలిపిస్తే ఈరోజు మీరు ఏనాడైనా అభివృద్ధి గురించి, అభివృద్ధి వైపు అడుగులు వేసినారని మేము అడుగుతా ఉన్నాం. ఇదే గుంతకల్ మున్సిపాలిటీలో 2 సంవత్సరాలుగా ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాల్సిందిగా మేము తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధిని ప్రశ్నిస్తా ఉన్నాం. కనీసం గుంటకల్లో 2-3 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేయలేకపోతా ఉన్నారు. గతంలో మా ప్రభుత్వంలో
ప్రతి 2 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చే నాణ్యమైన నీళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని మేము చేశాం. శానిటేషన్ విషయంలో పూర్తిగా మరి మున్సిపాలిటీ ఎత్తిపోయింది. ఎక్కడ కూడా శానిటేషన్ గురించి కానీ, డ్రైనేజ్ క్లీనింగ్ గురించి కానీ, ఎక్కడ కూడా వీధి లైట్ల విషయంలో కానీ, వీటన్నిటిలోనూ మరి ఎక్కడా కూడా ఒక్కటంటే ఒక్క చోట ఆ కార్యక్రమాలను చేపట్టిన పాపాన పోలేదు. మరి ఇదే గుంతకల్లో ఈ మధ్య కాలంలో చెరువులో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో మరి ఓ వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి శవం పూర్తి చిన్న భిన్నమయ్యే వరకు కూడా ఎవరు గుర్తించలేకపోవడం అనేది మరి మీ ప్రభుత్వ పరిపాలనకు అద్దం పట్టే విధంగా ఉంది. ఇటువంటివి ఎప్పుడు జరుగుతాయి అంటే మీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైనప్పుడు ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయి, ప్రజలకు విరక్తి వచ్చినప్పుడు. కాబట్టి ప్రతిపక్ష హోదాలో ఉన్న మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటాం. ఏ ప్రశ్నకు ఏ విధంగా ప్రశ్నిస్తామో వాటిపైన, ప్రశ్నించే వాటిపైన మీరు దృష్టి సారించి మరి వాటిని నెరవేర్చే దిశగా మీరు ముందుకు పోవాలి తప్ప ఏదో మాట్లాడినామని నోరు పారేసుకొని ఏదో కౌంటర్లు ఇచ్చుకుంటా మీరు మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను, ఈ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు కూడా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే దిశగా ఉద్యమాలను సాగిస్తాం. గుంతకల్ నియోజకవర్గంలో నీటి ఎద్దడి పూర్తి స్థాయిలో మీరు నివారించకపోతే దానిపైన కూడా ఉద్యమిస్తాం. ఈ గుంతకల్ పట్టణంలో ట్రాఫిక్ విషయంలో కూడా ఖచ్చితంగా మేము ప్రత్యేక మరి ధర్నా కార్యక్రమాలు చేస్తాం. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి మరి ఇక్కడ ఈ సమస్యలపైన దృష్టి సారించి ప్రజలకు కనీసం తాగునీరన 2 రోజులకు 3 రోజులకు ఒకసారి ఇచ్చే కార్యక్రమాన్ని చేయాలని కూడా తెలియజేసుకుంటూ